నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధాని పర్యటనలో 90,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం. రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికమన్న మంత్రి నాదెండ్ల మనోహర్. రామచంద్రపురంలో వైభవంగా సంక్రాంతి మెగా సంబరాలు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో పాల్గొనాలని మంత్రి సుభాష్ విజ్ఞప్తి. అల్లూరు జిల్లాలో 8 ఎకరాల గంజాయి సాగు ధ్వంసం. గంజాయి నిర్మూలనకు కట్టుబడి ఉన్నామన్న ఈగల్ ఐజీ రవికృష్ణ. పేపర్ మిల్లు కార్మికులు సమ్మె విరమించాలన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన విశాఖలో పర్యటన సందర్భంగా 90,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖలోని సీతమ్మపేట జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని పర్యటన రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికమని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు కేటాయింపులు చేయటం పట్ల ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి పర్యటన విశాఖపట్నానికి ఖరారైన సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పూర్తి స్థాయిలో ఘన స్వాగతం పలకడానికి అన్ని విధాలుగా ఓ చక్కటి కార్యాచరణ ఏర్పాటు చేసుకోమని మా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున విశాఖపట్నంలో వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, అదేవిధంగా ఇన్ఛార్జీలు, పార్టీ కార్యవర్గం, క్షేత్రస్థాయిలో మా విశాఖపట్నం కార్పొరేటర్లు, ఇక్కడ వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, మా జన సైనికులు, వీర మహిళలతో అందరితో కూడా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి 8వ తారీఖున సాయంత్రం 4 నుంచి జరగబోయే కార్యక్రమంలో ప్రధానమంత్రి గారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్న సందర్భంగా ఒక అద్భుతమైన రోడ్ షో, ఈ రోడ్ షో పబ్లిక్ మీటింగ్ రెండు కూడా మీ అందరం ఎందుకు బాధ్యత తీసుకోవాలంటే కనివిని రీతిలో మన ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీని ఉపయోగించి ఎన్టీపీసీ ద్వారా ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్నాం. ఇది భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మనం భావించుకోవాలి. సుమారు 85,000 కోట్ల పెట్టుబడితోటి కనీసం 25,000 మందికి ఉపాధి కల్పించే విధంగా అనకాపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అంటే ఇటువంటి ప్రాజెక్టు వల్ల డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 85,000 అయినా కనీసం యాన్సిలరీ ఇండస్ట్రీసు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, అనేక అవకాశాలు కల్పించడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రాంతానికి ఎంతో తోడ్పడుతుందని ఒక ప్రధానమైన నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆహ్వానించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంటుంది. ఈ నెల 12 నుంచి 14 వరకు రామచంద్రపురంలోని విఎస్ఎం కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి ఉత్సవ్ 2025 పేరుతో మెగా సంబరాలు నిర్వహిస్తున్నట్టు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురం క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి ఉత్సవ్ 2K25 పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమైనదని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, సంగీత విభావరి, పిల్లలకు ఆటల పోటీలు మొదలైనవి నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంక్రాంతి వేడుకల్లో మహిళలు, పిల్లలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈ నెల స్థానిక విఎస్ఎం కాలేజీ వద్ద 11, 12, 13, 14 తేదీల్లో
అంటే 2 రోజుల ముందే సంక్రాంతిని రామచంద్రపురం తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో మరి సంక్రాంతి సంబరాలు 2K25 అనే పేరుతో సంక్రాంతి సంబరాలు జరపబడతా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు అందరూ కూడా హాజరవ్వాలన్న విన్నపం. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ జరపబడతాయి. అలాగే ఆటల పాటల పోటీలు, అలాగే ముగ్గుల పోటీలు, వీళ్ళన్నిటికి కూడా బహుమతులు భారీగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తమ కుటుంబం సుఖ సంతోషాలతో అక్కడ అందరూ కుటుంబంలో చేరి సంక్రాంతి సంబరాలు జరపాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరపడం జరుగుతుంది. కాబట్టి అందరూ హాజరవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ సారథ్యంలో ఏఎస్ఆర్ జిల్లా పోలీసులు, ఎన్సీబీ సిబ్బంది కలిసి పెదబైలు పోలీస్ స్టేషన్ పరిధిలో 8 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేశారు. ఏఎస్ఆర్ జిల్లా పోలీసుల బృందం, ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ, ఎస్పీ నగేష్ బాబు, ఏఎస్ఆర్ ఎస్పీ అమిత్ బర్దార్, డిఎస్పీ ప్రమోద్, స్థానిక సిఐలు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీ ఆర్కే రవికృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామని తెలిపారు. తమ తనిఖీల్లో భాగంగా సుమారు 8 ఎకరాల్లో గంజాయి సాగు కనబడిందని చెప్పారు. ఈ మేరకు పోలీస్, రెవెన్యూ తదితర సంబంధిత అధికారుల సమక్షంలో గంజాయిని ధ్వంసం చేయడం జరిగిందని పేర్కొన్నారు. గంజాయిని సాగు చేయటం, రవాణా చేయటం, కలిగి ఉండటం, వినియోగించటం అన్ని తీవ్ర నేరాలుగా పరిగణిస్తామని అన్నారు. గంజాయి నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఐజీ తెలియజేశారు. ఈ నేల కోసం ఎంతో పాటుపడ్డారు. మన్యం ద్వారా అల్లూరి సీతారామరాజు ఈ నేల కోసం ప్రాణం వదిలేరు సుమారుగా 100 సంవత్సరాల క్రితం. అటువంటి పవిత్రమైన నేల ఈరోజులోని ఇక్కడ గంజాయి పండడం మనకి నిజంగా మన జిల్లాకి మంచిది కాదు. ఇటీవల నేను చెన్నైలో మీటింగ్లో ఉన్నప్పుడు కూడా వేరే రాష్ట్రం వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడుతూ గంజాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండుద్దని చెప్పేసి వాళ్ళు ఒక స్లైడ్లో చూపించడం జరిగింది. అల్లూరి సీతారామరాజుని, మన్యం దొరని ఎంతో అభిమానించే ఒక వ్యక్తిగా నేను మన్యంలో ఉన్న ప్రతి ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న ప్రతి చెల్లిని, తమ్ముడిని ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. దయచేసి ఈ గంజాయి సాగుని వదిలేయాల్సింది కోరుతున్నాం. పేపర్ మిల్ కార్మికులకు నష్టం జరగకుండా ఉండేలా అగ్రిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కార్తికేయ మిశ్రాకు ఆదేశాలు ఇచ్చారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. వేతన ఒప్పందం కోసం పేపర్ మిల్లు వద్ద ఆందోళనకు దిగిన కార్మికులకు కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు మద్దతు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొని సీఎం హామీ మేరకు కార్మికులు ఆందోళన విరమించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, సీఎం కార్మికులకు మంచి జరిగేలా ఒప్పందం చేయాలని ఆదేశించారని చెప్పారు. ఇలాంటి సమయంలో కార్మికులు ఆందోళన చేయటం సరికాదన్నారు. కార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. 2019లో మీకు మంచి అగ్రిమెంట్ చేయించింది ఆనాడున్న టీడీపీ గవర్నమెంట్. దాంట్లో చాలా అవకాశాలన్నీ పెట్టింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది, వైసీపీ వాళ్ళు వచ్చారు. వాళ్ళైనా న్యాయం చేస్తారా అని అంటే టీడీపీ దగ్గర ఉన్న కార్మిక నాయకులు కొంతమంది వైసీపీలో చేరి మొత్తం ఏ విధంగా దోచుకోవాలో దోచేశారు. పరంపర 1-2 జరుగుతున్నప్పుడు మేము పదే చెప్పేవాళ్ళం, అవినీతి జరుగుతూ ఉంది, స్పందించండి అంటే ఆనాడు వైసీపీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు స్పందించలే. తర్వాత ఏదో నష్టం జరిగిపోయిన తర్వాత వచ్చి ఏంటి అని అడిగారే కానీ చేయలే. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు చెప్తా ఉన్నారు కార్డు హోల్డర్లందరికీ అన్యాయం జరిగింది. కుటుంబ సభ్యులు అని చెప్పారు, కుటుంబ సభ్యులు సంబంధం లేని వాళ్ళందరికీ ఇచ్చేసారు. పరంపర ఏంటి, కుటుంబ సభ్యులు ఇంటి పేరు అన్నారు. ఇంటి పేరు లేదు, కుటుంబ సభ్యులు కాదు. ఎవరెవరికి ఇచ్చారో తెలియదు. ఇప్పటికీ లిస్ట్ అడిగితే ఇవ్వలా. తర్వాత మీ జీతాలు కూడా ఆ సొసైటీ ద్వారా కొంతమంది తీసుకున్న వాళ్ళు తగ్గించే కార్యక్రమం ఉండేది. అది కూడా ఈ మధ్యన ఆపేశారు. ఇప్పటికే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. మీరందరూ
నమ్మకంతో విశ్వాసంతో వైసీపీ వాళ్ళు చేసిన అన్యాయాలన్నింటికి కూడా బుద్ధి చెప్పాలని కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. ప్రభుత్వం వచ్చింది. ఈ 6 నెలల్లో వాళ్ళు చేసిన ప్రతి తప్పుని కూడా కమిషనర్ లేబర్ ద్వారా కానీ కలెక్టర్ ద్వారా కానీ ప్రజాప్రతినిధుల ద్వారా కానీ అనేక సందర్భాల్లో వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, బిగిస్తున్నాం. వాళ్ళ సొంత ఎస్టేట్ అంటే దొబ్బది. ఇది నీరు తీసుకునేది మన నీరు. రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా చాలా సమస్యలన్నీ కూడా కార్పొరేషన్తో ముడిపడి ఉంది. కేవలం కార్పొరేషన్గా 14 కోట్లు పన్ను కట్టాలి. 14 కోట్లు 10 ఏళ్ళ నుంచి కట్టట్లా. ఇలా ఒక్కొక్క సమస్య ప్లాంట్ వారు మీకు న్యాయం జరగడానికి ఏ విధంగా మేము అడగాలో అన్నీ కూడా మా వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నాం. పరిశ్రమల్ని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమంటా ఉన్నాం. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి, ఉపాధి రావాలన్నది మన ఆలోచన. మా ఈ ఆలోచనలోని మనం నిమిషం పడుతుంది. మాకు మీతో పాటు కూర్చోవాలంటే నిమిషం, కానీ ఇది కాదు పరిష్కారం. గణపతి సచ్చిదానంద స్వామీజీ అత్రిదత్త రాగసాగర హీలింగ్ కాన్సెప్ట్ కార్యక్రమం మీద మచిలీపట్నం విచ్చేశారు. సంగీత రాగాలతో మెడిటేషన్, హీలింగ్ ద్వారా వివిధ శారీరక మానసిక రుగ్మతలను దూరం చేసే యోచనతో మచిలీపట్నం దత్త ఆశ్రమం, మంగిరపూడి దత్త రామేశ్వర క్షేత్రాలలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మచిలీపట్నం ప్రాంతానికి తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే అత్రిదత్త రాగసాగర కార్యక్రమం వివరాలను తెలియజేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ ఆహ్వానించారు. శ్రీ మహాగణపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ బృందావన నగరం, దీన్ని బందర్ అంటారు, మచిలీపట్నం అంటారు. కానీ పూర్వీకులందరూ కూడా దీన్ని బృందావన నగరం అని చెప్తారు. ఇక్కడ అత్యద్భుతమైనటువంటి విఠల ఆలయం కూడా ఉంది. ఈ బృందావన నగరంలో, అంటే ఈ బందర్లో, ఈ మచిలీపట్నంలో జనం చాలా సంప్రదాయబద్ధులైనటువంటి జనం. ఒకప్పుడు ఒక 25 ఏళ్ల కిందట నేను ఇక్కడ వచ్చినప్పుడు చాలామంది పండితులు, చాలామంది కవులు, చాలామంది ఉండేవారు. వాళ్ళందరి యొక్క ప్రోద్బలంతోనే ఇక్కడికి నేను రావటం కూడా జరిగింది. అప్పుడు శంకరమఠం కూడా ఉండేది. అక్కడ కూడా పెద్ద పెద్ద పండితులందరూ కూడా చదువుకున్నారు, ఉండేవారు కూడా. అటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక నగరం మన ఈ మచిలీపట్నం అని అంటాం. ఇక్కడ ఉండేటువంటి బందరు కూడా చాలా మంగినపూడి గారు. అక్కడ కూడా శివ హరి క్షేత్రం, అది చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. అది ఇక్కడ కొన్ని పాండురంగాలయం కూడా ఉంది. కొన్ని ఆధ్యాత్మిక ఆలయాలు దండిగా ఉన్నాయి. ఇక్కడ ఆధ్యాత్మిక వృత్తి ఇక్కడ చాలా జనానికి ఉన్నది. మంచిగా ఉండని అని చెప్పి, మంచి పంట పొలాలు బాగా ఉండని, మనస్సుకు శాంతిగా ఉండని. కొత్త సంవత్సరం ఇప్పుడు వచ్చింది. ఉగాది మన కొత్త సంవత్సరం, కానీ లెక్కల సంవత్సరం వచ్చింది కాబట్టి అందరికీ కూడా మంచి విద్య అబ్బని. చాలా పెద్ద పెద్ద వాళ్ళు చదువుకొని అన్ని చోట్ల ఉండిపోయారు, వేరే వేరే విదేశాల్లో అంతా ఉండిపోయారు. అటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయ అయినటువంటి ఒక పట్టణం మచిలీపట్నం. దానికి మంచిది కలగని ఈ పట్టణానికి ఇంకా ఆధ్యాత్మిక అభివృద్ధి, ఇంకా కొన్ని సామాజిక అభివృద్ధులు దండిగా ఉన్నాయి. అవి కూడా అవుతాయి అని చెప్పి ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం, అందరిది చాలా పెద్ద కార్యక్రమం రాబోతుంది అనే ఒక నమ్మకం కూడా నాకు ఉన్నది. ముందు భవిష్యత్తులో జనానికి కూడా మంచిది కానీ అని చెప్పి హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ సంక్రాంతి మనకు దగ్గర, సంక్రాంతి చాలా ఇష్టం కదా మనకు, దగ్గర వచ్చింది. మళ్ళీ మిమ్మల్ని చూస్తాను. ప్రధానమంత్రి పర్యటనతో అనకాపల్లి జిల్లాకు మహద్దశ పట్టనుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రధాని విశాఖ పర్యటన ఈ ప్రాంతానికి ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని అనకాపల్లి జిల్లాలో 90,000 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారని తెలిపారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్,
బల్క్ డ్రగ్ ప్లాంట్కు ప్రధాని వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ నూతన ప్రాజెక్టుల కారణంగా అనకాపల్లి జిల్లాలో సమీప భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రధాని మోడీ స్వాగతం కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనకాపల్లి గవర్నమెంట్ పరిధిలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, అదేవిధంగా ఇవన్నిటి కూడా ఫౌండేషన్ సెరమనీ గౌరవ ప్రధానమంత్రి గారు 8వ తారీఖున సాయంత్రం 5ంటికి ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం. దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రమేష్ గారు, సహచర శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు అందరూ కూడా ఈ రోజున అధికార యంత్రాంగంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరితో సమీక్షించడం ఇప్పుడే పూర్తయింది. జిల్లా నుంచి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కాకూడదు. అనేక మంది ఎవరైతే ఆసక్తితోటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రయత్నం చేసి వాళ్ళు దూరం ప్రయాణం చేసి వస్తున్నారో అందరికీ కూడా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగం నుంచి ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఆందోళన కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు వివిధ డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా మేము ఈరోజు సమీక్ష చేస్తాం. చాలా చక్కగా ఉంది, స్పందన అద్భుతంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ విధమైన పెట్టుబడులు రావడం, తద్వారా మనకి ఉపాధి అవకాశాలు కలిగించడం, భవిష్యత్తులో కూడా ఇది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువగా వస్తాయి. అనేక యాన్సిలరీ యూనిట్స్, దానికి సంబంధించిన ఉపాధి అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మన ప్రాంతంలో మనం అందరం కూడా గర్వపడాల్సిన అంశం. దయచేసి ప్రజలందరూ కూడా ఘనస్వాగతం పలకడంలో వారు భాగస్వాములు అవ్వాలి. ఇది మన బాధ్యత. ఎందుకంటే ప్రధానమంత్రి గారు గతంలో కూడా ఒకసారి సైక్లోన్ వల్ల పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. పేపర్ మిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని, కార్మికులు కనీస వేతన ఒప్పందం అమలు చేసి తీరాలని రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికులు డిమాండ్ చేశారు. యాజమాన్యం దిగి రాకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాగా కార్మికులకు జక్కంపూడి రాజా, శివరామ సుబ్రహ్మణ్యం సంఘీభావం తెలిపారు. పేపర్ మిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడి కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. వేతన ఒప్పందం జాప్యం చేయడంతో కార్మికులు సమ్మెకు దిగారని వారు పేర్కొన్నారు. యాజమాన్యం దిగిరాకపోతే సహించేది లేదని హెచ్చరించారు. వాళ్ళేదో చట్టాలకు అతీతం అన్నట్టుగా కార్మికుల తాలూకా సంక్షేమం అనేటువంటిది మాకు అవసరమే లేదు, వాళ్ళ రక్తాన్ని పిండుతాం, వాళ్ళ చెమటను ఉపయోగించుకుంటాం, మేమేమో కోట్ల రూపాయలు సంపాదించుకుంటాం, వాళ్ళు ఎలా పోయినా పర్లేదు అనేటువంటి ధోరణిలో ఉండడం అనేటువంటిది నిజంగా బాధ అనిపించేటటువంటి విషయం. ప్రత్యేకించి ఒక లుచ్చానా కొడుకు జయకృష్ణ అనేటువంటి వ్యక్తి ఈ మిల్లులో ఉండి కార్మికుల్ని కార్మిక నాయకుడిగా పేరు చెప్పుకునేటటువంటి మరొక ప్రవీణ్ చౌదరి అనేటువంటి ఒక పనికి మాలిన ఎదవకి ఈ సంస్థని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేయడం, కార్మికుల తాలూకా సంక్షేమాలను, వాళ్ళ తాలూకా ఉపయోగాలను తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం. కార్మికుల్ని బెదిరిస్తారు, భయపెడతారు, ఉద్యోగాలు పీకేస్తామని చెప్తారు, వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈవేళ ఏదైతే ఈ పేపర్ మిల్ దగ్గర జరుగుతూ ఉన్నటువంటి ఈ ఉద్యమం ఉందో, ఇదేదో ఒక జక్కంపూడి రాజానో, లేకపోతే ఒక శివరామ సుబ్రహ్మణ్యం గారో, లేకపోతే ఒక అరుణ్ గారో, లేకపోతే మరో పార్టీకో సంబంధించినటువంటి నాయకులు వచ్చి పిలిపిస్తే వచ్చినటువంటి ఉద్యమం కాదు. స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు కార్మికులు వాళ్ళకి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయం మీద ఓపిక పట్టి వేళ తిరుగుబాటు అనేటువంటిది వాళ్ళల్లోంచే మొదలైంది అనేటువంటిది మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమం న్యాయపరంగా జరుగుతోంది. కార్మికుల ఆవేదన కనపడుతోంది, కార్మికుల కష్టం కనపడుతోంది, కార్మికుల ఇబ్బందులు కనపడుతున్నాయి. గత 2 సంవత్సరాలుగా మేము కూడా కార్మికులకు మద్దతు ప్రకటిస్తూ కార్మిక సమస్యల పరిష్కారానికి మా వంతుగా చేయూతనిస్తూనే ఉన్నాం. యాజమాన్యం మొండి వైఖరి ఏ రకంగా ఉంది అంటే
కార్మికుల్లో విభజించి పరిపాలించే విధంగా కార్మికుల్ని పక్కన పెట్టుకుని కార్మికులందరినీ కూడా ఒకళ్ళు విభేదాలు సృష్టించి ఇక్కడ యూనియన్లందరినీ కూడా నిర్వీర్యం చేస్తూ కార్మికుల్ని కూడా ద్రోహం చేస్తూ పబ్బం గడుపుకునే పరిస్థితుల్లో ఇవాళ యాజమాన్యం ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశ చట్టాలను అతిక్రమించి భారతదేశంలో చట్టాలు మాకేం పని చేయవు, మేము చట్టానికి అతీతులు అని చెప్పి ఇక్కడ చేస్తున్నటువంటి ఏదైతే ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ వైఖరి ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం కూడా మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలి. మేనేజ్మెంట్ ఏ రోజు కూడా కార్మికులకి ప్రయోజనం చేకూరుద్దామని, కార్మికులు అడిగినటువంటి న్యాయమైన డిమాండ్స్ లో ఎన్నో కొన్ని పరిష్కారం చేద్దామని ఏ ఒక్క రోజు కూడా ప్రయత్నం చేసిన సందర్భం లేదు. అనేక మీటింగులు పెడుతూనే ఉన్నారు. కార్మికులు, నాయకులు, అందరూ కలుస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడా ఎవరికి న్యాయం జరగలేదు. ఈ రోజు కార్మికుల ఆవేదన ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను, వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ వరకు ఖచ్చితంగా పరిష్కారం జరగాలి. మేనేజ్మెంట్ దిగి రావాలి, మేనేజ్మెంట్ ముందు వైఖరి విడనాడాలి. మేనేజ్మెంట్ కానీ దిగి రాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించింది ఆల్రెడీ, ఇంకా స్పందించాలి. అవసరమైతే రాజమండ్రి ప్రజానికి అందరూ కూడా వీళ్ళకి మద్దతుగా రాజమండ్రి బంద్ కూడా పిలిపించినా ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలుత జరిగే రోడ్ షోను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం కనీవిని ఎరగని రీతిలో విజయవంతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్రంలో ఉన్నది 3.0 పాలన, ఏపీలో ఉన్నది త్రిబుల్ ఇంజిన్ సర్కారుగా నేతలు అభివర్ణిస్తున్నారు. రోడ్ షో ప్రారంభ ప్రదేశమైన వెంకటాద్రి వంటిల్లు వద్ద జరుగుతున్న ఏర్పాట్లపై మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు అందరూ కలిసి క్షుణ్ణంగా అణువణువు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రోడ్ షో సంబంధించిన ప్రదేశంలో మనం ఉన్నాము. ఇక్కడ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గారు విస్తృతంగా పర్యటిస్తూ ఇక్కడ ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. సార్, మీరు చెప్పండి, ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఎలా చేయాలి? అదే ప్రధానంగా ఈ కార్యక్రమం ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం ప్రధాన వెన్యూ ఇంజనీరింగ్ గ్రౌండ్ ఉంది, అక్కడికి చేరుకునే క్రమంలో ఏదైతే ఈ రోడ్ షో ఏర్పాటు చేశామో ఆ రోడ్ షో ప్రధానంగా ఎక్కువగా ప్రజలందరూ కూడా విశాఖ నుంచే కాదు, విశాఖ నగరం చివరి నుంచి కూడా వచ్చి వారికి స్వాగతించాలి. ఎన్డీఏలో ఉండే 3 పార్టీల తాలూకా అభిమానులు, ప్రజలు అందరూ కూడా వారికి స్వాగత ఏర్పాట్లు చేయడం జరిగింది. దగ్గరలోనే పార్కింగ్ కూడా ఈ యూనివర్సిటీ గ్రౌండ్స్లు కానీ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రౌండ్స్ అన్నీ అక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ ఇవ్వటం, కోఆర్డినేషన్కి ఇటు ప్రభుత్వ అధికారులకి అక్కడ ఉండేటువంటి మా నాయకులు, కార్యకర్తలకి అందరికీ కూడా సమన్వయం పరుస్తూ ఒక కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. సో డెఫినెట్గా ఈ రోడ్ షో సక్సెస్ చేయడానికే మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, మోడీ గారి పర్యటనతో రాష్ట్ర భవిష్యత్తుకు ఒక ఆశ అయితే కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ప్రస్తుతం ఉంది. ఏంటి సార్ రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోయేటువంటి ఒక కార్యక్రమం ఈ శంకుస్థాపన. ఎందుకంటే ఇప్పటికే ఈరోజు జరుగుతున్నటువంటి అంటే ఏదైతే నక్కపల్లి ఎన్టీపీసీ కావచ్చు, బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఈ అన్నిటికీ సంబంధించి విశాఖని వేదికగా అనేక అంశాలు ఇంకా ఇప్పటికే డిఫెన్స్కి సంబంధించిన ఐఎన్ఎస్ వర్ష కానీ, ఐఎన్ఎస్ కళింగ ఎక్స్పాన్షన్స్ జరుగుతున్నాయి, హెచ్పిసిఎల్ ఎక్స్పాన్షన్ జరిగింది. రాబోయే కాలంలో ఈ పెట్రో కారిడార్కి సంబంధించి కానీ, ముఖ్యంగా నేషనల్ హైవేకి సంబంధించిన ఎలివేటెడ్ కారిడార్ మెట్రో రైలు కానీ, ఆ తర్వాత ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఈరోజు కేంద్రం నుంచి ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్రకి వాటర్ వస్తుంది, ఇండస్ట్రీస్కి వాటర్ రావాలి, ఒకవైపు అమరావతి నిర్మాణం, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అనేక అంశాలకి ఈ స్వాగతం తర్వాత పెను మార్పులు జరగబోతున్నాయి. మోడీ గారి నాయకత్వం, కేంద్ర సహకారం మాకు అవసరం. దాంతో ఎక్కువ ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు వస్తుంది. సో ఆ ఎనర్జీ క్రియేట్ చేయడానికి ఈ సమావేశం దోహదపడుతుంది. సార్, రాష్ట్ర భవిష్యత్తుకు ఆశలు చిగురించే సమయం ఆసనమైంది అనుకుంటున్నారు. మీరు ఏం అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నారు, మీరు అసలు ఏం చెప్పదలుచున్నారు? ఓకే సార్, ఖచ్చితంగా రాష్ట్ర వ్యవస్థకి చాలా మంచి ఆశలు ఇప్పటికే వచ్చాయి. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆర్థిక మంత్రి గారు కానీ ఎప్పుడైనా కేంద్రానికి వెళ్ళినప్పుడు మన సమస్యలు చెప్తే మనం అడిగిన సమస్యలో చాలా వరకు కేంద్రం అనుమతించింది. అది మంచి శుభపరిణామం. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు రావడంతో ప్రజలు స్వచ్ఛందంగా, ఆనందంగా స్వాగతం పలకాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీంతో మాకు కేంద్రం మరిన్ని
నిధులు అందించి ఆర్థికంగా సహకారాన్ని అందించాలని మా ఉద్దేశం. యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా ఈ ప్రాజెక్టులు పెట్టవచ్చు, కానీ ఉత్తరాంధ్రలోనే ఇప్పుడు సపోజ్ అరిసెల్ మెటల్ ఇనుముక్కు కర్మాగారం కానీ, లేకపోతే గ్రీన్ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే మన విశాఖ మెట్రో కానీ, లేకపోతే రైల్వే జోన్ కానీ, ఇవన్నీ ఒక్కసారిగా ఉత్తరాంధ్రకి ఓ మంచి బూస్టింగ్ని ఇస్తున్నాయి. ఈ టెండెన్సీ కానీ ఇలాగే కొనసాగితే 2029కి వచ్చేసరికి బహుశా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు రాజధాని అమరావతి అయినప్పటికీ ఆర్థిక రాజధాని విశాఖపట్నం అవుతుంది. దేశానికి ఢిల్లీకి ముంబైకి తేడా చూడండి, అలాగే అమరావతికి విశాఖపట్నానికి ఆ తేడా చాలా స్పష్టంగా కనపడుతుంది. అందులో భాగంగానే ఈ ఏర్పాట్లన్నీ భారీగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, రాబోయే భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు మన ప్రధానమంత్రి గారు పర్యటిస్తున్న నేపథ్యంలో మీకు ఎలాంటి విజన్ కనిపిస్తుంది? ప్రధానమంత్రి గారు వైజాగ్ అంటే ఒక ప్రత్యేక అభిమానం అండి. బీజేపీ మొట్టమొదటిసారిగా అధికారం చేపట్టింది మేయర్ పీఠం వైజాగ్ నుంచి అనేది వాళ్ళకి బీజేపీకి ఒక సెంటిమెంట్ అండి. తర్వాత ఇక్కడి నుంచి 2 ఎంపీలు అలా ఈరోజు 3.0 వరకు ప్రస్థానం కొనసాగుతుంది. కాబట్టి వైజాగ్ అంటే ఒక ప్రత్యేక స్థానం. దీనికి అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్లో కూడా దీన్ని ఎంపిక చేయడం జరిగింది. ముంబై, సూరత్, ఒక 4 నగరాలని ఎంపిక చేయడం జరిగింది, అందులో విశాఖ ఒకటి. అంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వారి ఉద్దేశం కూడా ఇది అవతల వెస్ట్ కోస్ట్లో ముంబై లాగా దీన్ని ఆర్థిక రాజధానిగా ఒక గేట్వే ఆఫ్ ఎకనామిక్ కారిడార్గా తయారు చేయాలని చెప్పేసి ఉద్దేశం ఉంది. మన అదృష్టం కొద్దీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్ర ఎంపీల సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చి మన మీద ఆధారపడే అవకాశం దేవుడు ఒక విధంగా కల్పించాడని. గత 10 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాన్ని ఈ విధంగా పూడుస్తున్నాడు అనుకుంటున్నాను. కాబట్టి మనం ఏం చెప్పినా కూడా భారత సయోధ్య ఉంది కాబట్టి, కలిసి నడుస్తున్నాం కాబట్టి త్రిబుల్ ఇంజన్ సర్కార్ అనాలి దీన్ని. 3 పార్టీలు కలిపి, డబుల్ ఇంజన్ కూడా కాదు. మన ఆంధ్ర అదృష్టం ఏంటంటే త్రిబుల్ ఇంజన్ సర్కార్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. సో మిగతా అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన మరింత స్పీడ్తో ఇప్పుడు ఏదైతే బీజేపీ రాష్ట్ర కేంద్రాల అధికారంలో డబుల్ ఇంజన్ సర్కార్ వెలిగిపోతున్నాయో అంతకు మించి ఇక్కడ జరుగుతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. పైగా డిప్యూటీ సీఎం గారు కూడా ప్రధానమంత్రికి ఒక పవన్ కాదు, ఒక తుఫాను అని చెప్పేసి ఆయన, నాకు పవన్ ఉన్నాడని చెప్పేసి ఆయన గర్వంగా చెప్పుకోవడం, మెగా ఫ్యామిలీతో వాళ్ళకున్న అనుబంధం, ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి అనుభవం, వీళ్ళంతా కలిపి ఒక ఆంధ్ర డెవలప్ అయితే ఒక ఆంధ్ర డెవలప్ అయినట్టు కాదు, అది టోటల్ దేశానికి అది ఆర్థికంగా పరిపుష్టం చేకూరుస్తుంది. కాబట్టి ఇన్ని ప్రాజెక్టులు అడిగిన వల్ల ఇవ్వటం జరుగుతుంది. మనకి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. ఇంక భవిష్యత్తులో ఇది ముంబైతోటే పోటీ పడుద్ది. ఇదే ప్రస్థానం ఇలా కొనసాగితే 2045-47కు ఒక విజన్ ఉంది. అప్పటికి ఇది దేశంలో ప్రధాన నగరాల్లో, ఇప్పటికే ప్రధాన నగరం టాప్ 10లో ఉంది అన్నింటిలో, కానీ అది అప్పుడు టాప్ 2 or 3 నిలబడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. ఇన్ని నిధులు, ఇన్ని మన స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలు మన ఆంధ్రాకి ఇవ్వటం అనేది చాలా ఎంతో ఉపాధిని మెరుగుపరుస్తుందండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా తరచూ సీఎం గారు, రామ్మోహన్ నాయుడు గారు ప్రతి నెల వెళ్ళి టార్గెట్ కన్నా ముందే రీచ్ అవ్వాలని చెప్పేసి ఇది ఒక మరిన్ని ఎయిర్పోర్ట్లు కూడా ఆంధ్రాకి వస్తున్నాయి. ఒక లాజిస్టిక్ హబ్గా తయారు చేయాలని చాలా ప్లాన్ ఉంది. తర్వాత ఎకనామిక్ జోన్గా అన్నీ కూడా త్వరితగతిన కొనసాగుతున్నాయి. అక్కడ కేంద్రంలో మనకి ఇతోధికంగా నిధులు ఇవ్వడం, పోలవరం నుంచి నీళ్ళు వస్తాయి. తర్వాత ఇక్కడ రైల్వే జోన్ కూడా శంకుస్థాపనకి వస్తున్నారు. కాబట్టి బడ్జెట్ ఎలొకేషన్ కూడా స్పీడ్గా సాగిస్తుంది. అవతల ఆర్థిక మంత్రి గారు కూడా ఈ గతంలో విధంగా గత ప్రభుత్వంలాగా కాకుండా ఇప్పుడు వెళ్ళిన వెంటనే విడుదల చేయడం జరుగుతుంది. ఇవన్నీ వెరసి మనకి ఎంతో అభివృద్ధిని, ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి ఇక్కడ భూమికి కాబోతుందని చెప్పేసి మనకి అర్థమవుతుంది. సో మన ప్రాంతవాసులు చాలా సంతోషంగా ఉన్నాం. మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారిని ఒప్పించిన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా ఆంధ్రప్రదేశ్ తరపున, వైజాగ్ తరపున, ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విశాఖ పర్యటన రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చగలదనే ఒక విశ్వాసం అయితే అందరిలోనే వినిపిస్తోంది. ఇప్పుడున్నది త్రిబుల్ ఇంజన్ సర్కార్ అనే వాదన కూడా గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో రాబోయేదంతా మంచి కాలమే ఉంటుందనేది ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.